హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈరోజు లోకల్ కిచెన్కి షెఫ్ శ్రీనివాస్ గారు వచ్చారు. మరి ఈరోజు 2 స్పెషల్ నాన్ వెజ్ డిషెస్ మనకి నేర్పబోతున్నారు. అవేంటో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో శ్రీనివాస్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్. శ్రీనివాస్ గారు, ఈరోజు 2 స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్స్ మాకు నేర్పబోతున్నారు కదండి, అవేంటండి? ఫస్ట్ మనం కడాయి మురికి చేస్తున్నామండి. రెండోది మటన్ విండాలు చేస్తున్నాం. ఈరోజు శ్రీనివాస్ గారు కడాయి ముర్గ్, మటన్ విండాలు 2 నాన్ వెజ్ ఐటమ్స్ చేయబోతున్నారు. మరి శ్రీనివాస్ గారు ముందుగా ఏ ఐటమ్ చేయబోతున్నారండి? కడాయి మురికి చేస్తున్నానండి. ఫస్ట్ కడాయి మురికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పనిసరిగా అండి. కడాయి మురికి కావాల్సిన పదార్థాలు చికెన్, గీ, ఇది మనం ఎండుమిర్చి, ధనియాలు కలిపి పౌడర్ చేసుకున్నామండి. ధనియాలు, ఎండుమిర్చి పౌడర్, టొమాటోస్, అల్లం, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ లీవ్స్, గరం మసాలా పొడి, కసూరి మేతి, సాల్ట్ అండ్ వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, తయారు చేద్దామండి. స్టవ్ వెలిగించండి. మీరు ఫస్ట్ మనం గీ వేసుకోవాలండి. ఈ చికెన్ శుభ్రం చేసి పెట్టిందేనండి. ఇందులో ఏమి మ్యారినేషన్ ఏం చేయలేదు. మనం ఇందులో గీ యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్, 80 గ్రామ్స్ వరకు పడుతుంది. మనం కొద్దిగా వేసామండి, తర్వాత కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వెల్లుల్లి ముద్ద వేస్తున్నామండి. ఈ కడాయి మురుగుని మనం ఎంత తింటామండి? రైసా, రోటీనా? ఇది రోటీ అండి. రోటీతోనే. గ్రేవీ సబ్జీనండి ఇది? ఇది చాలా తక్కువ గ్రేవీ ఉంటుందండి, డ్రై సబ్జీ. ఎందుకంటే ఇందులో ఆనియన్స్ లేవు, ఓన్లీ టమాటో బేస్లో కుక్ అవుతుంది. ఇది పేస్ట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం రెడ్ చిల్లీస్ అండ్ ధనియాలు కలిపి, ధనియాలు, కారం కలిపినటువంటి పౌడర్ అండి వేస్తున్నాం. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేస్తున్నాం. ఇందులో కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాం అండి. మళ్ళీ లాస్ట్లో కూడా మనం వేసుకోవచ్చు. కసూరి మేతితో మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాం అండి. కసూరి మేతి మన డిషెస్ లో తక్కువ వాడతాం కానీ నార్త్ ఇండియన్ లో మాక్సిమం ప్రతి డిష్ లో కసూరి మేతి వేస్తారు. ఇందులో టమాటోస్ వేస్తున్నాం. మంచి ఫ్లేవర్, గార్లిక్ పేస్ట్ వేస్తారు కదా. ఇది కడాయి కదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి డిష్. చాలా త్వరగా కంప్లీట్ చేస్తారు. ఇది త్వరగా కుక్ చేస్తారు. కొంతమంది రెస్టారెంట్స్లో అయితే చికెన్ని బాయిల్ చేసి కూడా పెట్టుకుంటారండి. ఆ విధంగా కూడా చేయొచ్చు. కానీ చికెన్ కాబట్టి త్వరగానే బాయిల్ అయిపోతుందండి, పెద్దగా టైం తీసుకోదు మనకి. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. మనం చికెన్ వేస్తున్నాం ఇందులో. దీన్ని ఎలా చేసినా అంటే ఫిష్కి అయితే విరిగిపోవడం అలా ఉంటుంది కదండి, బ్రేక్ అవడం ఇలా అలా ఏం ఉండదు కదండి. చికెన్కి ఉండదండి, కానీ బాయిల్ అయిపోయిన తర్వాత చేస్తే మాత్రం మ్యాష్ అయిపోతుంది, అది కూడా విడిపోతుంది ముక్కలుగా. అందుకోసం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ ఎలా తిప్పినా పర్వాలేదు, కానీ ఒకటి బాయిల్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇందులో చికెన్ 2-3 నిమిషాలు వేయాలండి. ఇది చికెన్ కూడా ఫ్రై అయిందండి. ఇందులో కొద్దిగా మనం ఫైనలీ అంటే చాప్ చేసుకున్న అల్లం వేస్తున్నాం. అల్లం ముక్కలు వేస్తాం. ప్లస్ కొద్దిగా ధనియాలు వేస్తున్నాం అండి. ధనియా పొడి వేసాం కదండి, అంటే ధనియాలు కొద్దిగానే ధనియాలు కారం కలిపి పౌడర్ చేసుకున్నాం. ఈ ధనియాలు డైరెక్ట్ ఫ్లేవర్ వస్తే
కడాయి మురుకులో కంపల్సరీ ధనియాల డైరెక్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొంచెం వాటర్ వేయండి. కొద్దిగా వాటర్ పోయండి. చికెన్ కొద్దిగా బాయిల్ అవ్వాలి. అవునండి, చికెన్ కుక్ అయ్యే వరకు పెట్టుకుని తర్వాత కొద్దిగా కొరియాండర్ ఫైనలీ చాప్ చేసిన కొరియాండర్ ప్లస్ కసూరి మేతి వేసి సర్వ్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ మూత పెట్టండి. చికెన్ ఉడికేలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు